బాబోయ్! ఈ రోజైతే మాత్రం ఒక గుడికైతే ఎళ్ళామండి. ఎళ్ళిన వెంటనే ఫస్ట్‌నయితే మాత్రం ఒక చిన్న ప్రమాదం దాటిపోయింది. అదేంటన్నదైతే మాత్రం లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ ఎంట్రింగ్‌లోనే మా వదిన వాయిస్ అయితే ఇనుంటారు కదా మీరు. చాలా భయపడిపోయింది. ఎప్పుడో పూర్వం కాలం కట్టిన గుడంటండి ఇది. ఎప్పుడో పాత గుడి చాలానే. ఆహ్, ఈ గుడి పేరైతే మాత్రం పవనగిరి క్షేత్రం అని అంటారంటండి. కొంచెమంది పవనగిరి కొండని కూడా అంటారంట. కాకపోతే క్షేత్రం అని పేరైతే ఉంది. కానీ కొండని కూడా అంటా ఉంటారంట అందరూ కూడా. క్షేత్రం అని ఎందుకంటే మొత్తం అందరి దేవుళ్ళున్నారు కాబట్టి ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం లాంటిదంట. ఇంకా అందరి దేవుళ్ళున్నారు కాబట్టి ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం లాంటిదే. చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటది. మనం ఇక్కడ ఏమనుకున్నా సరే తప్పకుండా జరుగుతదని అదొకటి కూడా నమ్మకం అయితే ఒకటుంది. చాలా ఫేమస్ అయిన గుడి. కాకపోతే ఎప్పుడో పూర్వం కాలం గుడి కాబట్టి పెద్దగా జనాలు అది ఎళ్ళట్లేదు. కానీ చాలా తక్కువ ఎళ్తారు. కొన్ని కొన్ని ఆట్లికైతే గుళ్ళకి అమ్మవారికి తాళాలేసున్నాయి. కొన్ని కొన్ని వాటిలకైతే తీసేసున్నాయి తాళాలు. ఎందుకంటే పొద్దుటే వస్తారంట. వచ్చి ఏమన్నా పూజలయి చేసేసుకొని ఎళ్ళిపోతారు. ఇంక మళ్ళీ ఉదయాన్నే వచ్చి ఏమన్నా పూజలయి చేసి మళ్ళీ ఎళ్ళిపోతారు. అందుకనమాట. ఇంక చూడండి ఇంకా రాహువు, కేతువు, బుద్ధుడు మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారనమాట. సూర్యుడు, చంద్రుడు మొత్తం అందరూ ఉన్నారన్నమాట ఇక్కడ మొత్తం చూడండి. మొత్తం వీళ్ళందరిని చూసారు కదా! ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. అవి ఏమన్నా ఉంటే ఇక్కడికొచ్చి కూడా పూజలు కూడా చేసుకుంటారంట ప్రత్యేకంగా ఏమన్నాని. ఎవరికన్నా ఏమన్నా దోషాలు గటా ఉంటే అటువంటి ఆటిలో కూడా వచ్చి కూడా ఏమన్నా పూజలు చేసుకోవచ్చు. అవి కూడా పోతాయంట. అవి కూడా చేసుకుంటారు. ఇంకా చెప్పడానికి గుడైతే మాత్రం ఇంక చెప్పక్కర్లేదనుకోండి ఇంకా. ఇంకా కొన్ని కొన్ని గుళ్ళున్నాయి. అవి కూడా మనం చూసొచ్చేద్దాం. ఆ పక్కనే ఇంకో గుడి కూడా ఉంది. ఆ గుడి కూడా చూసొచ్చేద్దాం రండైతేను మరి. ఈ పక్కనైతే గంగాలమ్మ తల్లుందండి. అమ్మవారిని బాగా అలంకరించి పెట్టారనమాట. గంగాలమ్మ తల్లి. ఇంకెటు చూసినా చూడండి చెట్లు అవి కూడా చాలా అంటే చాలా బాగుంది గుడైతే మాత్రం. అదే చెప్పాను కదండీ! కొన్ని కొన్ని గుళ్ళైతే మాత్రం తాళాలేసేసున్నాయి. చూపించడానికి కుదరకుండా కొన్ని కొన్ని. కొన్ని కొన్ని గుళ్ళైతే మాత్రం ఓపెన్‌లోనే ఉన్నాయి. అంటే అన్నీ కూడా తీసామనమాట. ఇంకా తీద్దామంటే మాకు కొంచెం వేరే పని మీదెళ్ళాము. మాకు టైం సరిపోలేదు. అందుకే తీయలేదు. ఆ పక్కనే శివలింగాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూద్దాం. శివలింగాలు కూడా చూడండి. కిందయితే ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. భువనగిరి అడ్డతీగలనమాట. అడ్డతీగల దగ్గర ఇది గుడిది. చాలా మందికి తెలిసే ఉంటది అడ్డతీగల్లో గుడని. ఇక్కడ శివలింగాలున్నాయండి. భువనగిరి.
ఆంజనేయ స్వామి విగ్రహం ఉందోటండి పవనగిరి క్షేత్రం. ఎవరైనా ఎళ్ళకపోతే మాత్రం తప్పకుండా ఎళ్లి చూసి రండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటది గుడైతే మాత్రం. చాలా అంటే చాలా బావుంది. ఎన్ని సార్లు చెప్పినా తక్కువే అనుకుంటాను. చాలా బావుందన్న మాటైతే. మీకు ఫస్ట్ ఎంట్రన్‌లో చెప్పాను కదండీ వదిన ఎళ్ళిపోయిందని. కోతులైతే మీద పడి కరవకపోయినాయి అది.